ఇందరు దాడులు చేసినా గత 500 సంవత్సరాల నుండి ఇరాన్ ప్రపంచ పటంలో తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే వచ్చింది. సైరస్ కాలంలో ఈ దేశం అత్యున్నత సాంస్కృతిక దేశంగా పరిగణించబడేది. ఈ సైరస్ పేరుతోనే సైరస్ శకం కూడా ఏర్పరచబడింది. 700 సంవత్సరాల క్రితం ఇక్కడ మేడియన్ జాతులు బలపడ్డాయి. వీరు మేడియన్ సామ్రాజ్యానికి పునాదులు వేశారు. కామనెరాకు పూర్వం 4వ శతాబ్దంలో అలెగ్జాండర్ పర్షియన్ సామ్రాజ్యం పైన దాడి చేశాడు. 224 నుండి 651 వరకు ఈ దేశంపై సెసానియన్ వంశం రాజ్యం చేసింది. అరబ్బులు ఇరాన్ను ఆక్రమించుకున్న తరువాత వారు 200 సంవత్సరాలు రాజ్యమేలారు. వీరి పాలన అంతంలో ఇరాన్ చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోవడం మొదలైంది. ఆ తర్వాత 13వ శతాబ్దంలో ఇరానీయులు మంగోల్ రాజైన చెంగీజ్ ఖాన్ దాడిని ఎదుర్కొనవలసి వచ్చింది. 1370లో మళ్ళా ఇరాన్ పైన దాడి జరిగింది. ఈ దాడి చేసిన వాడు తైమూర్లంగ్. ఈ దాడితో ఇరాన్లో తైమూర్ వంశ స్థాపన జరిగింది. తైమూర్ వంశం ఇరాన్ను 154 సంవత్సరాలు పరిపాలించింది. 1501లో ఇక్కడ సఫావిద్ సామ్రాజ్య స్థాపనకు బీజాలు పడ్డాయి. 1729లో నాదిర్ షా ఇక్కడి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ 1747లో నాదిర్ షా హత్యకు గురయ్యాడు. నాదిర్ షా హత్యతో ఇరాన్లో అరాచకం ప్రబలింది. 1750లో నాదిర్ షా దగ్గర సేనాపతిగా పనిచేసినటువంటి కరీం షా సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. అతడితో జాంద్ వంశ పాలన మొదలైంది. ఆ తర్వాత సింహాసనం ఆగహ్ మహమ్మద్ ఖాన్ చేతుల్లోకి వచ్చింది. 1925లో ఇరానియన్ సైనికాధికారి రిజా షాహ్ పాలనలోకి వచ్చింది ఇరాన్. రిజా షాహ్తో పహల్వీ రాజవంశం ఇరాన్లో రాజ్యం చేయడం మొదలుపెట్టింది. 1000 సంవత్సరాల రాజరిక పాలన అంతరించి మత పాలన మొదలైంది. ఈ రాజ్యాంగం ప్రధానంగా 2 స్తంభాలపైన ఆధారపడి ఉంది. ఒకటి ప్రజాస్వామ్యం, రెండవది మతపరమైనది.